ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ವಾರದ ಕತೆ ಕಿಚ್ಚನ ಜೊತೆ మనమందరం ఆశించిన విధంగానే కిచ్చా సుదీప్ ఇవాళ అశ్విని గౌడ్ అండ్ జాన్వి వీళ్ళిద్దరికి కూడా బాగా బెండెత్తాడు. అంటే ఏంటి, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అవమానాలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ మాటల్లో ఉన్న పరుషత్వం, వీటన్నింటినీ కూడా ఎండగడుతూ ఇది కాదు కదా మీరు చేయాల్సింది, ఎవరి మర్యాద అయినా వాళ్ళకే సొంతం, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది, ఆ ఆత్మగౌరవాన్ని భంగం చేసే అధికారం మనకెవ్వరికీ లేదు, మీకు కూడా లేదు అని రక్షిత శెట్టి పైన వాళ్ళు విరుచుకుపడి మాట్లాడిన ప్రతి మాటను కూడా ఒక్కొక్క వర్డ్ రైస్ చేస్తూ ఇది ఎందుకు మాట్లాడారు, ఇది ఎందుకు మాట్లాడారని ఒక అద్భుతమైన పోస్ట్ మార్టం రిపోర్ట్ లాగా తయారు చేసి మన ముందుంచారు కిచ్చా సుదీప్. ఇది అందరూ ఆశించిందే, ఊహించిందే, అందరూ కూడా కోరుకున్నది కూడా. అందరూ ఏం కోరుకున్నారు, నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత అరే ఏంటి అశ్విని గౌడ్ ఇలా మాట్లాడుతుంది ఏంటి, జాన్వి ఏంటి ఇలా మాట్లాడుతుంది, వీళ్ళిద్దరూ కూడా ఎదుటి మనిషికి కనీసం మనిషిని విలువ కూడా ఇవ్వకుండా ఇలా మాట్లాడతారా, ఎట్లాగైనా సరే వీళ్ళకు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే హౌస్లో ఉన్న ఎవరికి కూడా ధైర్యం చాలదు. ఒక గిల్లి మాత్రమే ఆమెకు ఎదురు తిరిగి మాట్లాడారు. ఆ చిన్న పాపను పట్టుకొని మీరు అట్లా మాట్లాడడం తప్పు, మీరు మాట్లాడింది నేరం, ఘోరం, మీరు చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయని నేరుగా ప్రశ్నించిన ఒకే ఒక స్వరం ఏదైనా ఇంట్లో ఉందంటే అది గిల్లి నటది మాత్రమే. సో ఇవాల్టి వాರದ కథೆ కిచెన్ జೊತೆ ప్రారంభానికి ముందుగా హైలైట్స్ మనం మాట్లాడుకుంటే, ఈ వాರದ కిచ్చన చెప్పాలి అంటే కిచ్చా సుదీప్ ప్రశంస, చప్పట్లు. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఆశగా ఎదురు చూసేది ఈ సీజన్ మొత్తంలో ఎప్పుడైనా తనకు కిచ్చన చెప్పాలి లభిస్తుందా అని. అది కప్ కంటే కూడా చాలా పెద్దదిగా భావిస్తారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కిచ్చా సుదీప్ ప్రశంస వినిపించింది అంటే, చప్పట్లు వినిపించాయంటే ఇంక అయిపోయింది, బిగ్ బాస్ హౌస్లో ఉన్న తాను వచ్చిన పర్పస్ సాల్వ్ అయిపోయిందని అనుకోవచ్చు. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 11లో కూడా హనుమంతు ఇదే మాట అంటాడు మంజుతోన. అతను కిచ్చన చెప్పాలి తీసుకున్నప్పుడు చివరిలోన కప్పు ఎవరికి వస్తుంది, ఎవరు విన్ అవుతారు, ఇవన్నీ గురించి మాట్లాడుతున్నప్పుడు మంజు దగ్గర ఒకటే మాట అంటాడు. మంజు అడుగుతాడు, ఏంటి నీ మనసులో ఏముంది, ఎవరు విన్ కావచ్చు, ఏమన్నా నీకేమన్నా దానిపైన ఆశలు ఉన్నాయంటే, అవన్నీ నేను తలకు పట్టించుకోను అన్నా, అవన్నీ నేనేం తలకు పట్టించుకోను, కిచ్చన చెప్పాలి ఒకటి తీసుకుని రమ్మని మా ఊరు వాళ్ళందరూ నాకు చెప్పి పంపించారు. నువ్వు కప్పు కొట్టుకొచ్చినా కొట్టుకు రాకపోయినా పర్వాలేదు, అది నా నెత్తికి ఎక్కించుకోను, కాకపోతే కిచ్చన చెప్పాలి మాత్రం ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పారు. అది నాకు వచ్చేసింది, ఈ క్షణంలో నేను బయటికి వెళ్ళిపోమని కూడా నేను వెళ్ళిపోతానని సీజన్ 11లోన కంటెస్టెంట్ హనుమంతు అన్న మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఏంటి, కిచ్చన చెప్పాలికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అలాంటిది. సో అలాంటి కిచ్చన చెప్పాలి ఎవరికి దొరికింది, గిల్లీకి దొరికింది. ఫర్ హిజ్ మోరల్ సపోర్ట్ టు రక్షిత శెట్టి, సరైన సమయంలోన స్వరం విప్పి గట్టిగా మాట్లాడినందుకు ఆయనకు ఆ ప్రశంస లభించింది. మొట్టమొదటి కంటెస్టెంట్ ఈ సీజన్లోన కిచ్చన చెప్పాలి తీసుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ ఎవరు అంటే గిల్లీ. ఆ తర్వాత ఈ గ్రాండ్ ఫినాలే 1 విన్నర్ వచ్చి కాక్రోచ్ సుధీర్ అనౌన్స్ చేశారు. విన్నర్ వచ్చి కాక్రోచ్ సుధీర్. ఆయనకి ఇచ్చినటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆయనకు ఒక దండ ఇచ్చారు. ఆ దండ మెళ్ళో వేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ పవర్. సో ఈ ఇమ్యూనిటీ పవర్ ఆయనకి ఇచ్చారు. ఈ ఇమ్యూనిటీ పవర్ను సీజన్ మొత్తంలో ఒక్కసారి వాడుకోవచ్చు. అది తన కోసమైనా వాడుకోవచ్చు, ఎదుటి వ్యక్తి కోసమైనా వాడచ్చు. అంటే ఏంటి, తాను ఇబ్బందులో ఉండి తాను నామినేట్ అయినప్పుడు తాను బయటికి వెళ్ళిపోతానేమో, తాను బయటికి వెళ్ళిపోక తప్పదేమో అనుకున్న సమయంలోన తనపైన తనకు లో ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ ఇమ్యూనిటీ పవర్ను వాడుకొని ఇంట్లో ఒక వారం సేఫ్గా ఉండవచ్చు, ఒక ఛాన్స్. లేదా తాను స్ట్రాంగ్గా ఆడుతూ తాను ముందుకు వెళుతూ తనకు కావలసిన అత్యంత దగ్గర వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతున్నారు అనుకుంటే వాళ్ళకు కూడా వాడచ్చు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోన ఇమాన్యుయల్ దగ్గర పవర్ అస్త్రం ఉంది చూడండి. ఆ పవర్ అస్త్రంతో ఏం చేయొచ్చు, ఎవరైనా వెళ్ళే వాళ్ళని ఆపొచ్చు అనమాట. రీతు చౌదరిని ఆపారు కదా, అలాగే ఇక్కడ కూడా ఈ పవర్ ఆయనకి ఇచ్చారు. సో ఇది. ఆ తర్వాత ఫైనలిస్టులు అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు కదా. ఆ నామినేషన్లో ఉన్నవాళ్ళు జాన్వి తప్పనిచ్చి మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. ఫైనలిస్టులు 4 ప్లస్ జాన్వి 5 తప్పనిచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంట్లోన నామినేషన్లో ఉన్నారు. వీళ్ళనందరినీ కూడా సేవ్ చేయడానికి టాస్క్ ఏముంటుంది కానీ ర్యాండమ్గా
వాళ్లకు అంటే ఏంటి, మొట్టమొదటి ఏంటి, ఒక హ్యామర్ ఇస్తాడు, అందరినీ యాక్టివిటీ రూమ్లోకి పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఏంటంటే ఎదురు గోడ పైన వాళ్ళ ఫోటో ఉన్నటువంటి ఒక కవర్డ్ షీల్డ్ ఉంటుంది, హ్యామర్ ఉంటుంది. వెళ్ళి హ్యామర్ కొడితే అందులోన సేఫ్, డేంజర్ అని 2 ఉంటాయి. సార్ చెప్పారు ఏంటి, ఈసారి ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది సేవ్ అవుతారు, కొంతమంది డేంజర్లో ఉంటారు. డేంజర్ మీన్స్ దే ఆర్ ఇన్ డేంజర్, అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం కాదు, డేంజర్లో ఉన్నారు అని అర్థం. కొంతమంది డేంజర్లో ఉంటారు. కాకపోతే ఎలిమినేషన్ అయితే ఈరోజు ఖచ్చితంగా ఉంటుందని కిచ్చా సుదీప్ చెప్పారు. చెప్పినట్టే చేశారు. సో ఫస్ట్ రౌండ్లోన జరిగినటువంటి ఆ యాక్టివిటీలోన మనకు కావ్య సేఫ్ అయిపోతుంది, రక్షిత శెట్టి సేఫ్ అయిపోతుంది, మల్లమ్మ సేఫ్ అయిపోతుంది, చంద్రప్రభ సేఫ్ అయిపోతాడు. ఆ తర్వాత ఈ 4 సేఫ్ అయిపోతారు. తర్వాత జరిగిన టాస్క్లోన మనకు ధనుష్ సేఫ్ అవుతారు, ఆ తర్వాత ధ్రువ సేఫ్ అవుతారు. సో మొత్తం మీద 4 + 2 6 సేఫ్ అయిపోయారనమాట. సో 6 సేఫ్ అయిపోతే ఇంకా మిగిలింది 4. ఆ 4 ఎవరెవరు, అభిషేక్, అశ్విని, ఆ తర్వాత స్పందన, ఆ తర్వాత మంజు భాషిని, ఈ 4 ఉంటారు. ఈ 4లోన మొదట సేఫ్ అయ్యేది స్పందన తర్వాత సేఫ్ అయ్యేది ఇంకా 3 మిగిలి ఉంటారు. ఆ 3లోన ఒకరు సేఫ్ అవుతారు, 2 ఇంటికి వెళ్తారు. ఆ సేఫ్ అయిన వాళ్ళు ఎవరు అంటే కనుక అభిషేక్, ఇంటికి వెళ్ళేది యాష్, అశ్విని ఎస్ ప్లస్ మంజు భాషిని, వీళ్ళిద్దరూ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు. కిచ్చా సుదీప్ గారు అనౌన్స్ చేశారు. ఇది ఇవాల్టి ఎలిమినేషన్ ప్రక్రియ. కాకపోతే అసలైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఇంట్లోన గజ్జెల చెప్పుడు ఎలా వినిపించింది, దాని వెనుక ఉన్న సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు, వీటికి సంబంధించిన పోస్ట్ మార్టం అత్యద్భుతంగా నిర్వహించారు కిచ్చా సుదీప్. అందరు ఎదుట ఎండగట్టారు. జాన్వీ గురించి మాట్లాడారు, అశ్విని గౌడ్ గురించి మాట్లాడారు, ఇండైరెక్ట్గా మాట్లాడుతూ డైరెక్ట్గా తీసుకొచ్చారనమాట. సో అక్కడ చంద్రప్రభను అడుగుతారు, నీవు విన్నావా, ఎవరు తెలుసా నీకంటే, నేను చూశాను, అశ్విని మేడం గజ్జలు అల్లాడించడం, నేను చేత్తో అల్లాడించడం నేను చూశాను. అలాగే గిల్లి కూడా అంటాడు, నాకు తెలుసు ఆమె చేస్తుంది, కితాపతి చేస్తుందని నాకు బాగా తెలుసు, వీళ్ళిద్దరు కాంప్లికేట్ అని మాకు బాగా తెలుసు సుదీప్ అన్న అని ఆయన కూడా చెప్తారు. ఇక్కడ ఏంటంటే రక్షిత శెట్టి అనేటప్పుడు రక్షిత శెట్టి కూడా ఉంటుంది, అవును వాళ్ళే చేశారు, వాళ్ళు అన్ఫేర్. అంటే ఈమె ఫేర్ లీడరా అన్ఫేర్ లీడరా, ఇంట్లో ఫేర్ లీడర్ అశ్వినీనా అంటే కనుక ఆమె ఫేర్ లీడర్ కాదు, అన్ఫేర్ లీడర్ అని ఈమె చెప్తుంది అనమాట. సో అలాగా కొన్ని టాస్క్లని, అంటే ఎవరు ఈ ఇంట్లో ఉండాలి, ఎవరి ఇంట్లో ఈ ఇంట్లో బెస్ట్ ఎవరు, ఇది ఎవరు, ఇవన్నీ అలా తీసుకుంటూ వస్తుండగా చివరికి ఏం చేస్తారంటే ఈ మాట ఎత్తుతారనమాట. మీరు అన్నీ ఓకే, కానీ మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు మీరు గొంతును భద్రంగా ఉంచుకోరు, ముఖ్యంగా అశ్విని గౌడ్తో మాట్లాడి నిన్న మీరు మాట్లాడిన మాటలు ఇట్ ఇస్ నాట్ రైట్, డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్ ఆన్ యువర్ పార్ట్. మీరు కానీ జాన్వి కానీ ఆ అమ్మాయి పైన అంతలో నోరు పారేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆ అమ్మాయి చేసిన తప్పేముంది అని వీడియోలు పదే వేసి చూపిస్తారు. ఆ అమ్మాయి ఏం లేదు, వెళ్ళి నిలబడింది, నాగవెల్లిలాగా బాత్రూంలో వెళ్ళి ఆమె డ్యాన్స్ చేసి ఉండొచ్చు, అంతేకాని ఆమె గజ్జెల చప్పుడు చేయలేదు. గజ్జె చప్పుడు చేసింది ఎవరు, అశ్విని గౌడ్. అదే టైంలో లైట్ ఫ్లికరింగ్ కావడం, గజ్జె చప్పుడు వినిపించడం, ఈ 2 కోఇన్సిడెంట్స్తో ఇంట్లో ఏదో జరుగుతుంది, మిస్టిక్గా ఉంది అని అందరూ భయపడిన మాట అయితే వాస్తవం. ఎక్కువ భయపడలేదు, భయపడ్డారు, తర్వాత ఫైండ్ అవుట్ చేశారు. ఖచ్చితంగా అశ్విని గౌడ్ దుప్పటి కప్పుకొని దుప్పట్ల నుంచి గజ్జె చప్పుడు చేస్తోందన్న విషయం చంద్రప్రభ చూస్తాడు. అదే విషయాన్ని మల్లమ్మకు చెప్తాడు, రక్షితకు చెప్తాడు, ఆ తర్వాత గిల్లికి కూడా చెప్తాడు. ఈ 3 కూడా రివీల్ చేసేస్తాడు. గిల్లికి కూడా తెలుసు, అందుకోసమే పదే కామెంట్ చేస్తాడు, గజ్జె పట్టుకున్నది ఎవరో తెలుసు, చప్పుడు చేసింది ఎవరో తెలుసు, అన్నీ బయటపడతాయి అని చెప్పింది ఇందుకోసమే అనమాట. అక్కడ ఆయన చెప్తారనమాట కిచ్చా సుదీప్, పెద్ద చిన్న అంటూ ఎవరు లేదు, బిగ్ బాస్ హౌస్లో వచ్చిన తర్వాత అందరూ ఒక్కటే, మీరంటే మాకెంతో గౌరవం ఉంది, మీకెంతో మీరు అసలు కాక్రోచ్ సుధీర్ మాట్లాడితే కనుక, కాక్రోచ్ సుధీర్ మాట్లాడినప్పుడు ఆయమ్మ అని అంటేనే మీరు ఏమన్నారు, నన్ను ఆయమ్మ అనొద్దంటే అని అన్నారు. మళ్ళీ మీరు అంత మాట అన్నప్పుడు ఆయమ్మ అనే మాటను మాత్రం కూడా మీరు తీసుకునే సంస్కారం మీలో లేనప్పుడు, అంటే మీరు అది అవమానం అని మాట్లాడినప్పుడు మళ్ళీ మీరు ఎట్లాగా ఈడియట్ అని అంటారు, ఎట్లాగా మూసుకొని బయటికి వెళ్ళు అని అంటారు, ఎట్లాగా మూసుకొని పడుకోమని చెప్తారు. అమ్మాయి ఎందుకు అలా అనుకుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అడతారు, ఇలా అనడం ఫేరా అన్ఫేరా అంటే అప్పుడు చెప్తారన్నమాట. మంజు భాష చెప్తుంది, నిజమే, నిన్న జరిగినటువంటి ఆ పెద్ద కొట్లాటలోన హ్యూజ్ క్వారల్, ఆ క్వారల్లోన జాన్వి
అశ్విని గౌడ్, వీళ్ళిద్దరి దాటికి నిలబడి ఒంటరిగా పోరాడిన పులి ఎవరైనా ఉన్నారంటే రక్షిత శెట్టి మాత్రమే. మేమందరము ఆమె వెనుక నిలబడలేకపోయాము. ఆ గిల్ట్ మాకైతే ఉంది. నిజంగా నిలబడి ఉండాల్సింది. మేము బహుశా ఆ ఎంటర్టైన్మెంట్ లాగా చూసి ఎంజాయ్ చేసామేమో అనిపిస్తుంది మాకు. ఇట్స్ నాట్ రైట్ అని మంజు భాషని చాలా క్లియర్ కట్గా చెప్తుందన్నమాట. గిల్లిని అడిగితే గిల్లి చెప్తాడు, నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, నాకు తెలుసు రక్షిత శెట్టిని అన్నది అన్యాయం అని నాకు బాగా తెలుసు. అశ్విని గౌడ్ ముందు ఒకటి మాట్లాడుతుంది, వెనుక ఒకటి మాట్లాడుతుంది, షీఈ్ నాట్ ఫెయిర్ అన్న విషయం కూడా చెప్తారనమాట. సో ఈ విధంగా అంత అయిన తర్వాత అక్కడ అశ్విని గౌడ్ చేతనే సారీ చెప్పిస్తారు. ఎదురుగా అమ్మాయి ఉంది, నువ్వు తప్పు చేసావని నువ్వు అనుకుంటున్నావు అంటే ఏదో పొరపాటున అట్లా అనిపించింది, నేను అనుకుండా ఉండాల్సింది. ఆ అమ్మాయి ఎంత సీరియస్గా తీసుకుంటుందని నేను ఆ అమ్మాయి ఎంత సీరియస్గా తీసుకున్నది ఇఫ్ బట్టు కాదు. మీరు అన్నది తప్పు. ఆ అమ్మాయి హర్ట్ అయింది. ఆ అమ్మాయి స్థానంలో ఎవరున్నా కూడా హర్ట్ అయ్యేవాళ్ళు. మళ్ళీ ఎదురుగా అమ్మాయి ఉంది, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక నేను సారీ అడుగుతాను, నాకేం అందులో ఇబ్బంది లేదంటే మళ్ళీ ఇంకెందుకు ఆలస్యం, ఎదురుగా ఉంది కదా సారీ అడుగుంటే సారీ అడిగేస్తుంది. సో ఎవరైతే తిట్టారో వాళ్ళ చేతనే వాళ్ళ తప్పు తెలుసుకునేలా చేసి సారీ అడిగిచ్చారు. ఈ సందర్భంలోనే కిచ్చా సుదీప్ ఒకటే మాట చెప్తారు, మేమేదో మీ చేత బలవంతంగా సారీ చెప్పించి మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయాలని కాదు అశ్విని మేడం గారు. బయట మీకు ఒక మర్యాద ఉంది. మీరు చేస్తున్న ప్రతి పని కూడా బయట వాళ్ళందరూ చూస్తుంటారు. ఇంట్లో వాళ్ళు చూడని అంశాలు కూడా బయట వాళ్ళు చూస్తూ ఉంటారు. అన్ని కెమెరాలు ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు బయట వాళ్ళ ఎదుట మీ మర్యాద తగ్గకూడదు. మీ మర్యాదను కాపాడడం కూడా మా చేతుల్లో ఉన్నది కదా, అందుకోసమే నేను ఇలా మాట్లాడాను అని చాలా అద్భుతంగా అనలైజ్ చేసి చెప్పారు కిచ్చా సుదీప్ గారు. నాకైతే అద్భుతం అనిపించింది. ప్రతి సీజన్లోనూ అంటే ఆయన కొన్ని అంశాలు చెప్తుంటే జీవిత సత్యాల్లాగా అనిపిస్తాయి, మారల్ లెసన్ లాగా ఉంటుంది, మోటివేషనల్ స్పీచ్ లాగా ఉంటుంది. అంతేగాని ఒక హోస్ట్ ఏదో కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాడు, తూతూ మంత్రంగా చేస్తున్నాడు, మొక్కుబడిగా చేస్తున్నాడు అని మాత్రం అనిపించదు. అందుకోసమే కిచ్చా సుదీప్కు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. 11 సీజన్లో నేను అయిపోతాను, నేను వెళ్ళిపోతాను అంటే పట్టుబట్టి మళ్ళీ తీసుకొచ్చి 12 సీజన్లో కూర్చోబెట్టారు. 12వ సీజన్లో కూర్చోబెట్టింది కన్నడ వాహిని కాదు, కర్ణాటక ప్రజల అభిమానం. వాళ్ళే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో దిస్ ఇస్ ది థింగ్. ఆ తర్వాత నలుగురు ఈ పత్రగోష్ఠి అయిన తర్వాత ప్రెస్ మీట్ అయింది కదా, ప్రెస్ మీట్ అయిన తర్వాత ఎవరైనా ఒకరి వీళ్ళలో నామినేషన్ నుంచి బయటికి తీసుకురావాలి, ఇమ్యూనిటీ ఇవ్వాలి అన్నప్పుడు నలుగురు మధ్య జరిగిన డిస్కషన్కి సంబంధించి రచ్చ కూడా వచ్చింది. అక్కడ కాక్రోచ్ సుధీర్ వీళ్ళందరినీ బుల్డోస్ చేసేసి జాన్వి పేరు పదే పదే ఎత్తడం, ఆయన అదే అన్నాడు. గిల్లీని అడిగారు, మాళుని అడిగారు, మాళు నీ మనసులో ఎవరు ఉన్నవాడు? నేను ఏదైనా చెప్పడానికి పోతే కనుక ఆయన వినిపించుకోలేదండి, నాకు ధనుష్ పేరు ఉండింది, ధనుష్ పేరు చెప్పాలని ఉండింది కానీ చెప్పనివ్వలేదు. రషిక నువ్వు చెప్పమ్మా అంటే నాకు కూడా 2-3 పేర్లు ఉండేవి కానీ నన్ను చెప్పనివ్వలేదు. అశ్విని నువ్వు చెప్పమ్మా అంటే నేను మొదటి చెప్పాను, నేను గిల్లీ తండకి ఇద్దామని చెప్పాము. నేను ఎంటర్టైన్ చేసిన వాళ్ళలోన గిల్లీ గ్రూపు చంద్రప్రభ గ్రూపు ఉన్నప్పుడు నేను గిల్లీ గ్రూప్కి ఇవ్వని చెప్పాను నేను, కానీ వీళ్ళు అలా కాదు ఇలా అని మాట్లాడారు, వాళ్ళు కన్విన్స్ చేశారు, పైగా మొదటి నుంచి కూడా చూసుకుంటూ వచ్చానని కాక్రోచ్ సుధీర్ పదే చెప్పడం వల్ల వీళ్ళందరూ ఒప్పుకున్నారు కదా అని నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు అదే మాట చెప్తారనమాట, మీరు ఒకరిని సేవ్ చేశారని అనుకుంటున్నారు కానీ ఇంకొకరిని సేవ్ చేయలేకపోయారు. ఇక్కడ నామినేషన్లో ఉన్న వాళ్ళందరిలోనూ ఇంకొకరిని మీరు సేవ్ చేయలేకపోయారు. అర్హత ఉన్న ఆ ఒక్కరు సేవ్ కాకపోతే రేపొద్దున వాళ్ళు ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి, దాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని అంటారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఈ తమాషా చేయడం, జోక్ చేయడం విషయం పైన కూడా చాలా విత్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన చెప్తారు, ఎస్ యాజ్ ఏ హోస్ట్గా మేము కూడా కొన్నిసార్లు మోకరీ చేస్తుంటాము, కొన్నిసార్లు ఫ్రాంక్ చేస్తుంటాం. బట్ ఫ్రాంక్ అనేది ఒక లైన్, థిన్ లైన్. ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేస్తే ఫ్రాంక్ అవుతుంది, ఏది దాటితే రియల్ అవుతుంది, సీరియస్ అవుతుంది అనేది మీరు కూడా గమనించుకోవాలి అశ్విని గారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీలో ఉన్న ఎవరైనా సరే మీరు అయిపోయారు, ఎలిమినేట్ అయిపోయారు, బయటకు వెళ్ళిపోండి అని నేను చెప్పాను అనుకోండి. యాక్చువల్గా మీరు ఎలిమినేట్ కాలేదు కానీ మీరు ఎలిమినేట్ అయ్యారని మిమ్మల్ని నేను ఫ్రాంక్ చేయాలనుకున్నాను. ఫ్రాంక్ చేయాలనుకుని మిమ్మల్ని సీరియస్ నోట్స్ని బయటకు వెళ్ళిపోండి అంటాను. నేను అన్నీ చెప్తాను, మీరు ఆడాల్సి ఉండింది, మీరు ఆడలేకపోయారు, మీకు ఈ ఛాన్స్ రాలేకపోవడం వల్ల మీరేమనుకుంటున్నారు, పక్కన వాళ్ళు కూడా అడుగుతాను, పలానా వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటే మీకు ఏమనిపిస్తుంది, మంచి అనిపిస్తుందా, చెడు అనిపిస్తుందా, వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్, ఎవ్రీథింగ్ డ్రామా బిల్టప్ చేసి మిమ్మల్ని మెయిన్ డోర్ దాకా తీసుకొస్తాం. డోర్ కూడా తెరుస్తుంది. అక్కడైనా సరే నేను చెప్పాలి, మీరు వెనక్కి వెళ్ళిపోండి, డోర్ క్లోజ్ చేసేయండి, ఫ్రాంక్ చేశాను అని చెప్పాలి.
మిమ్మల్ని బయటికి వెళ్ళనిచ్చిన తర్వాత ఇంకా నా చేతుల్లో లేదు, అది ఫ్రాంక్ కాదు, అది ట్రాజడీ అయిపోతుంది, అది సీరియస్ నోట్ అయిపోతుంది. నేను అలాగే వదిలేశాను అనుకోండి, దట్ ఇస్ రాంగ్ ఆన్ మై పార్ట్. అలాగే అశ్విని గారు, జాన్వి గారు, మీరిద్దరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కామెడీగా చేశాం మేము అని అన్నారు. ఆ అమ్మాయి సీరియస్గా రక్షిత అంత సీరియస్గా తీసుకుంటుందని నేను అనుకోలేదు అన్నారు. నో, ఇట్స్ రాంగ్. కామెడీకి సీరియస్నెస్కు మధ్య థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్తారు. సో ఈ ఎపిసోడ్లోన ఇద్దరిని ఎలిమినేట్ చేశారు, మంజు భాషిని అండ్ అశ్విని. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ సేఫ్ అయిపోయారు. ఆ తర్వాత కిచెన్ చెప్పాలే గిల్లికి వచ్చింది. ఆ తర్వాత విన్నర్గా కాక్రోచ్ సుధీర్ అనౌన్స్ చేశారు. ఆయనకు ఒక ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. ఆ ఇమ్యూనిటీ పవర్ సీజన్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అనుకున్నారు. రేపు ఏం జరగబోతుంది, కొత్తగా ఎవరైనా వస్తారా లేకుంటే దీన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తారా అనేది మనం చూడాలి. ఇది ఇవాళ ఎపిసోడ్ వాರದ కథే కిచ్చన జ్యోతి. రేపు సూపర్ సండే విత్ బాద్షా సుదీప్ ఎలా ఉంటుంది అనేది మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. మధుసూదన్ సైనింగ్ ఆఫ్.